చనిపోయిన ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ మల్లారెడ్డి ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మల్లారెడ్డికి రేవంత్ బిగ్ షాక్ ఇచ్చినట్లయింది. సరిగ్గా లక్ష్మి అనే పేషెంట్ ఆగస్టు 31న మల్లారెడ్డి ఆసుపత్రిలో చేరారు. మెడ నరం తెగిందంటూ ఆమెకు ట్రీట్మెంట్ ప్రారంభించారు. అయితే చాలా రోజుల తర్వాత ట్రీట్మెంట్ జరిగినప్పటికి కూడా ఆమె ఇక చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా లక్ష్మి అనే పేషెంట్కు సంబంధించి చాలా రోజుల పాటు ఆమెను ట్రీట్మెంట్ చేసి ఇక ఆమె దగ్గర డబ్బులు గుంజేందుకు, ఆమె బంధువుల దగ్గర డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారంటూ ప్రధాన ఆరోపణ. సెప్టెంబర్ 3న ఆపరేషన్ సక్సెస్ అయిందంటూ మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు చెప్పారు. సెప్టెంబర్ 10న లక్ష్మికి సీరియస్ ఉందంటూ తీసుకెళ్లాలంటూ మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు చెప్పినట్టుగా తెలిసింది. అయితే రిపోర్ట్స్ ఇవ్వకుండా తెల్ల కాగితంపై సంతకాలు చేయించారు మల్లారెడ్డి ఆసుపత్రి సిబ్బంది. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ల ముందే లక్ష్మి మృతి చెందింది. ఈ నెల 18న మల్లారెడ్డి ఆసుపత్రిపై మృతురాలి కూతురు ఫిర్యాదు చేసింది. మల్లారెడ్డి ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు సూరారం పోలీసులు. సో మల్లారెడ్డి ఆసుపత్రిపై పోలీసు కేసు అయితే నమోదైంది. చనిపోయిన ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు గుంజారంటూ ఈ కేసు సారాంశం. ఆగస్టు 31న మల్లారెడ్డి ఆసుపత్రిలో లక్ష్మి అనే పేషెంట్ చేరింది. మెడలో నరం తెగిందంటూ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. సెప్టెంబర్ 3న ఆపరేషన్ సక్సెస్ అయిందంటూ మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు చెప్పారు. అయితే సెప్టెంబర్ 10న లక్ష్మికి సీరియస్ ఉంది, తీసుకెళ్లాలంటూ ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో ఇక రిపోర్ట్స్ ఇవ్వకుండా తెల్ల కాగితంపై సంతకాలు చేయించి మల్లారెడ్డి ఆసుపత్రి సిబ్బంది ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ అంశంపై ఇక మల్లారెడ్డి ఆసుపత్రిపై ఈ నెల 18న మృతురాలి కూతురు ఫిర్యాదు చేసింది. దీంతో ఆసుపత్రిపై కేసులు నమోదు చేశారు సూరారం పోలీసులు. రైట్, ఏం జరిగింది మల్లారెడ్డి ఆసుపత్రిపై పోలీసుల కేసుకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీశైలం లైన్లో ఉన్నారు. శ్రీశైలం, మల్లారెడ్డి ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ చేసి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారంటూ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలండి. ఎగ్జాక్ట్లీ దానిలో ఆగస్టు 31న మల్లారెడ్డి ఆసుపత్రిలో చేరిన లక్ష్మి మెడలో నగరం తెగిదని నరం తెగినట్టు కూడా ఆపరేషన్ చేయాలన్న వైద్యులు. అయితే ఏదైతే సెప్టెంబర్ 3న ఆపరేషన్ సక్సెస్ అయినట్టు మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు చెప్పారు. సో ఈ నేపథ్యంలో అంశం ఒకసారిగా చర్చనీయాంశం అయింది. సో పూర్తి డీటెయిల్స్ కనుక మనం చూస్తే మెదక్ జిల్లా నారాయణపేట మండలము సాతూర్పల్లి గ్రామానికి చెందిన నరసింహులు భార్య రాగి చిన్నవల్లి లక్ష్మిని అనారోగ్యంతో ఆగస్టు 31న సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకొచ్చారు. అయితే వైద్యులు పరీక్షలు చేసిన బ్రెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆమె మెడలో ఒక నరం తెగిపోయిందని, ఆపరేషన్ చేస్తే నయమవుతుందంటూ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. చికిత్స నిమిత్తం మొదటగా 25,000 మహిళా కుటుంబ సభ్యులు చెల్లించారు. సెప్టెంబర్ 3న ఆపరేషన్ సక్సెస్ అయినట్టు తెలిపారు. 2 రోజుల అబ్జర్వేషన్ కోసమని వెంటిలేటర్ ఉపయోగించారు. అనంతరం 6న మరోసారి పేషెంట్ కు బ్రెయిన్ స్కాన్ చేసి డాక్టర్ మహిళా కుటుంబ సభ్యులతో ఆమె ఆరోగ్యం బాగోలేదని, కోలుకోవడానికి శరీరం సహకరించడం లేదంటూ తెలిపారు. మరలా 10వ తేదీన వైద్యుల కుటుంబం సభ్యులను పిలిపించి 9వ తేదీ ఉదయాన్నే మహిళకు స్ట్రోక్ వచ్చిందని, పరిస్థితి కష్టమని, ఆమెను ఇంటికి తీసుకెళ్లమని, అయితే 78,000 చెల్లించి తీసుకువెళ్లాలంటూ చెప్పారు. తేదీ మహిళ స్ట్రోక్ వస్తే 10న తెలపడం ఏమిటంటూ డాక్టర్ ను కుటుంబ సభ్యులు నిలదీశారు. అనంతరం మెడికల్ రిపోర్ట్ ఏమి ఇవ్వకుండా కాగితంపై సంతకం తీసుకుని తీసుకువెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బంది అనుమతించారు. ఆమెను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకెళ్లబోతుండగా ఈ క్రమంలో సిబ్బంది పరీక్షించి మహిళకు పల్స్ లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు స్వగ్రామానికి ఆమెను తీసుకెళ్లే దహన కార్యక్రమాలు చేసేందుకు ఏర్పడుతుండగా, అయితే ఆపరేషన్ చేసిన రోజే తన తల్లి చనిపోయిందని, అయినా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నామని మభ్యపెట్టి వైద్యం చేశారంటూ మృతురాల కుమార్తె అశ్విని ఈ నెల 18న సూరారం పోలీస్ స్టేషన్ లో ఆసుపత్రిపై ఫిర్యాదు చేసింది. దాంతో పాటు మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రామదాస్, తహసీల్దారు వైద్యుల సమక్షంలో కూర్చున్న శవానికి పంచనామా పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే కాదు, ఇటీవల గాల్ బ్లాడర్ లో సమస్యతో వెళ్లిన మహిళకు సరైన వైద్యం అందించకుండా చంపేశారంటూ రోగి బంధువులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇది కవర్ చేయడానికి వెళ్లిన ఆర్టీవీ తొలి ప్రతినిధులపై విజయ్ సాగర్ పై కూడా మల్లారెడ్డి గుండాయుధం చేసింది అందరికీ తెలిసిందే. సో ఇదిలా తాజాగా మరొకరు కేసు పెట్టడంతో మల్లారెడ్డి హాస్పిటల్ మరోసారి చర్చనీయాంశమైంది. సో మరి కేసు విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా సీరియస్ గా తీసుకుంటాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరుసగా మల్లారెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. ఓవైపు కాలేజీలు అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా, మరోవైపు తన మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేస్తూ ప్రాణాలు తీస్తున్నారంటూ మరొక ఆరోపణలు. రీసెంట్ గా ఇప్పుడు మరొక కేసు. మరి చూడాలి మల్లారెడ్డి విషయంలో
పోలీసు అధికారులు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారని రామదాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ఆగస్టు 31న మల్లారెడ్డి ఆసుపత్రిలో చేరిన లక్ష్మి అనే పేషెంట్ విషయంలో చనిపోయిన ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు గుంజారంటూ కేసు నమోదైంది. సెప్టెంబర్ 3నే ఆపరేషన్ సక్సెస్ అయిందంటూ మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు చెప్పారు. అయినప్పటికీ కూడా సెప్టెంబర్ 10కి లక్ష్మికి సీరియస్ ఉంది, తీసుకెళ్లమంటూ మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు సూచించడంతో ఆమె బంధువులు అక్కడి నుంచి తీసుకుపోయే క్రమంలో రిపోర్ట్స్ ఇవ్వకుండా తెల్ల కాగితంపై సంతకాలు చేయించి మల్లారెడ్డి సిబ్బంది ఆమెను పంపించేశారు. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లే ముందే లక్ష్మి మృతి చెందింది. ఈ నెల 18న మల్లారెడ్డి ఆసుపత్రిపై మృతురాలి కూతురు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక చనిపోయిన ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు గుంజారనే నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు నమోదైంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.